జై శ్రీరామ్, జై భారతమాత. ఈ రోజుని 4-5 రోజుల నుంచి ఏ ఛానల్ చూసినా, ఏ సంకల్పం చూసినా శివయాటర్ స్వామి చెప్పింది కూడా మేము అన్నీ కూడా వింటున్నాము. మరి పోతే వీళ్ళందరూ మాట్లాడేది కూడా వింటున్నాము. ఒకడోడు ఇతర దేశంలో ఉండి వాడు చూపించిన ఒక పుచ్చకాయ, ఒక కీర దోసకాయ తీసుకొని వాడు చూపించింది కూడా చూసాము. ఇట్టాటి చండాల పని చేసుకుంటా ఇట్టాటి చండాల పూలకి మరి అన్ని డబ్బులు ఎట్టొచ్చినాయి. 6 కోట్లు, 7 కోట్లు, 8 కోట్లు సంపాదించుకుంటూ మనందరము పాలు కొడితే డబ్బులు సంపాదించుకున్నాడు కూడా ఈరోజు మన హిందువుల్ని, మన హిందూ దేవుల్ని సీతమ్మవారిని అనుమానించి, ఇంకొకరిని అనుమానించి తిట్టినోడిని ఈరోజు పూర్తిగా కేవలం పతలానికి దగ్గరైంది. అది చాలా తప్పు కూడా. అతనికి నోరు దోల్దుగా తీసుకొచ్చుకున్నాడు. ఇది పతలానికి ఎప్పుడు కూడా పెరుగుడు విరుగుడు కొరకే ఏ రోజుకైనా కూడా. గరగపాటి స్వామివారు పెద్ద మనిషి ద్వారాగా ఎన్నో వందల సార్లు ఆయన చెప్పేది ప్రతి ఒక్క భావం కూడా ఉంటున్నాం ఈరోజు. ఎందుకంటే ఆయన చెప్పేది ఒక పెద్దతరంగా ఇలా బతికితే ఇలా ఉంటుంది. ముందు ఎక్కడికి పోయినా మేము స్వాములు మీటింగ్ పెట్టినప్పుడు కట్టు బొట్టు అందరూ కూడా ఇలా మీరు పొద్దున్నే లేచి ఉదయం లేచి ఇంటి ముంగల కల్లాపు చల్లుకొని ముగ్గులు వేసుకొని మీరు ఒక ఆవుకి పూజించుకోవాలి, కట్టుబొట్టు పెట్టుకొని అవి ఉండాలి. అవన్నీ కూడా మేము చెబుతూ ఉంటాం ఎక్కడే మీటింగ్ పెట్టినా కూడా. అటువంటి ఒక సంకల్పం చెప్పేటప్పుడు మనము మన హిందూ పరువు నిలబెట్టాలంటే ముందు కట్టుబొట్టు సంగతి ఎక్కడ మాట్లాడుకున్నా కానీ నిండో గుడ్డ కట్టుకొని ఉండమంటాం అది చాలా తప్పని అంటాం కూడా. అది కాదు, ఎవరు పాలో చేసుకోవచ్చు. ఇదివరకు ఎందుకంటే సినిమాయాటర్లు చేస్తుంటే ఇట్లా కట్టుబొట్టు ఉండబట్టే సినిమాయాటర్లు చేస్తుంటే దాంట్లో ఒక విచిత్రం ఉంటుంది కాబట్టి ఇదివరకు ఆ సినిమాలకి ఎగబడి చూశారు. కానీ ఈరోజు సినిమాలలో మార్పు వచ్చి అన్నింటిలో మార్పు వస్తేనే జనంలో మార్పు వస్తుంది. అది పోయి మరి ఈటీవీలు, అది పోయి మళ్ళీ ఫేస్బుక్లు, అది పోయి ఇంకోటి తెరబొమ్మలు ఎప్పుడో పోయినాయి. తెరబొమ్మలు పోవటాన్నే ఎన్ని కూడా ఒకదానికి ఇప్పుడు సూట్ లేకుండా ప్రతి ఒక్కడు సంకల్పంలో చేతిలో చెల్లుంటే చాలు. అందరూ కూడా వీటి చూసి జనం అనేక రకాలుగా పాడైపోతున్న విషయం చూస్తున్నాం. ఈ అనేక రకాలుగా బాగుపడ్డలు చూస్తున్నాం. పాలు చేసి అవి చేసి పాలు కొన్ని విషయాలలో ఈ సెల్లుల్లో కొన్ని రకాలు రాబట్టి ఈరోజు కొంతమంది ఈ అన్నిటి కూడా ముందు పోతుండ్రు కాబట్టి ఈ విషయాలలో కూడా పాలు చేసి అవి ఎలా చంపాయాలి, ఏం చంపాయాలి, ఎట్లా చంపాయాలి, ఈ సెల్లుతోటి ఎట్లా మనం మీటింగ్ చేయాలి, ఇంకా ఎవడైనా బ్యాంక్ విషయాలు ఉంటే అది నొక్కగానే వాడు డబ్బులు మొత్తం పోవటం, ఇట్లాంటివి కొన్ని జరుగుతున్నాయి. అందరికీ నేను చెప్పేది ఏంటంటే ధర్మాన్ని పాటించి ధర్మాన్ని నడవాలా. ధర్మం అంటే ధర్మం మన హిందూ సంప్రదాయం ఎలా ఫస్ట్ నుంచి కూడా ఈ రైతు వారంగా ఎట్లా నడుతుండ్రో పల్లెటూరు బాటలు అట్లా ఉంటాయి. ఇక్కడ చెప్పేది పల్లెటూర్లలో ఇట్లాంటివి జరిగాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సమస్యను కూడా ఖండించే మార్గంగా మాట్లాడినారని నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై భారతమాత.